కుప్పం టీడీపీలో అంతర్గత రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వర్గపోరు, అవినీతి ఆరోపణలు, నాయకుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో కుప్పం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్పై వేటు పడింది. స్వయంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రకటించడంతో కుప్పం రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఓవైపు శ్రీకాంత్ వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటుండగా మరోవైపు ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అసలు కుప్పంలో ఏం జరిగింది? వాచ్ ఇట్. కుప్పం నియోజకవర్గంలో దాదాపు 3 దశాబ్దాలుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురు దెబ్బలు తగలడంతో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన ప్రారంభమైంది. చివరికి తాను కూడా కుప్పంలో ఓడిపోతానేమోనని ఆందోళనకు గురైన చంద్రబాబు స్థానిక నాయకత్వంపై అసంతృప్తితో వ్యూహం మార్చారు. 2023లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ను కుప్పం ఇన్ఛార్జిగా నియమించారు. శాసన మండలి విప్తో పాటు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ రాజకీయ చైర్మన్ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన నాయకుడు తమపై పెత్తనం చెలాయిస్తున్నాడంటూ స్థానిక సీనియర్ నేతలు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి కంచర్ల శ్రీకాంత్ బలంగా పనిచేసినప్పటికీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నాయకులను పట్టించుకోకపోవడం, అవినీతి ఆరోపణలు, అక్రమ గ్రానైట్ రవాణాకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు తీవ్రమయ్యాయి. ఇదే సమయంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శ్రీకాంత్ను కొనసాగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పిఎస్ మునిరత్నం, మాజీ పిఏ మనోహర్తో పాటు పలువురు నేతలు కుప్పంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానానికి వరుస నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేల్లో కూడా కుప్పంలో అవినీతి, నాయకుల మధ్య విభేదాలు ప్రధాన అంశాలుగా బయటపడినట్లు సమాచారం. దీంతో అమరావతిలో 2 రోజుల పాటు కుప్పం ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. కుప్పంలో ప్రజలు మిమ్మల్ని చూసి కాదు, నన్ను చూసి ఓటు వేస్తున్నారు అంటూ సీనియర్ నేతలను చంద్రబాబు హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రీకాంత్ తొలగింపుతో ఆయనను వ్యతిరేకించిన వర్గం సంబరాలు చేసుకుంటుండగా ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇకపై చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి కుప్పం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి కుప్పం టీడీపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమవగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.